భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, లోకంలో కొన్ని కష్టాలని సుఖాలని మనమే కోరి తెచ్చుకుంటూ ఉంటాం. కొన్ని వాటంతట వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. కొన్ని మనం చేసుకున్నటువంటి పనుల్లో ఉండే లోపాల వల్లనో లేక సక్రమంగా చేయడం వల్లనో మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆయా సన్నివేశాలను బట్టి అవి ఒక్కొక్కసారి మనకి కోపాన్నో ఆనందాన్నో కలిగిస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే తనకి అది ఒక సుఖం అని, తనకి అది ఒక దుఃఖం అని అనుకున్నప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇది భగవంతుడు తన మీద ఇష్టంతో తన బాగు కోరి తనకి కలిగించినటువంటి ఒక స్థితి అని అనుకోగానే అన్ని సుఖాలే. ఎందుకంటే భగవంతుడు తనకి ప్రేమాస్పదుడు అయినప్పుడు, భగవంతుడు తన మంచిని తెలుసుకున్నవాడు అని తనకి విశ్వాసం ఏర్పడ్డప్పుడు, ఆ భగవంతుడు ఏది చేసినా తన మంచికే చేస్తాడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుడు తనకి ఏది అందించినా ఇది తన మంచి కోసమే భగవంతుడు అందిస్తున్నాడు అనే విశ్వాసం కూడా ఏర్పడుతుంది. శ్రీరంగ క్షేత్రంలో ఆనందాళ్వాన్ అనేటువంటి ఒక మహానుభావులు ఒక చక్కటి పుష్పపు తోటని వేసి రామానుజుల వారి యొక్క ఆజ్ఞ చేత దాంట్లో లభించే పుష్పాలన్నీ స్వామికి అర్పిస్తూ ఉండేవారు 11వ శతాబ్దంలో. ఇప్పటికీ కూడా ఆనందాళ్వాన్ తోట అనేటువంటి పేరుతోటే అక్కడ ఒక తోట ఉండి అందులోంచి వచ్చేటువంటి పుష్పాలని స్వామికి అర్పించడానికి ఆ వంశస్థులు క్రమంగా సేవలు చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆనందాళ్వాన్ ఉండేటువంటి రోజుల్లో ఆయన పుష్పాలకి సేవ చేస్తూ ఉండే సమయంలో తోటలో ఒక పాము ప్రవేశించి వారిని కాటు వేసింది. కాటు వేస్తే వారికి కొంతసేపు ఒంటి మీద స్పృహ లేకుండా ఉండేటువంటి స్థితి ఏర్పడినప్పటికీ తర్వాత స్పృహ వచ్చింది. అదేదో కొంచెం మండుతున్నట్టుంది కూడాను. చాలామంది చుట్టూ చేరారు. అయ్యయ్యో అయ్యయ్యో ఆళ్వాన్, మీకు పాము కరిచిందే, ఏం ప్రమాదం వచ్చేస్తుందో ఏమిటో, ప్రాణం పోతుందో ఏమిటో, పదండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాము అన్నారట చాలామంది. అంటే ఆనందాళ్వాన్ నవ్వేసి ఊరుకున్నారు. ఆయన ఏం వెళ్ళలేదు. అయ్యో ప్రమాదం అండి, విషం పైకెక్కేస్తుంది అంటారు వాళ్ళు. సో ఆనందాళ్వాన్ అంటారట, భగవంతుడు ఇచ్చినటువంటిది ఈ సేవ, భగవంతుడు ఇచ్చినటువంటిది ఈ దేహం, భగవంతుడు ఇచ్చినటువంటివి ఈ అనుభవాలు కూడాను. నిజానికి ఆ పాము కూడా భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక వస్తువు. దానికి ఏదో కొంత విషం ఉంది. ఆ భగవంతుడు ఏర్పరిచినదే ఈ దేహం కూడాను. ఆయన సృజించినది ఈ దేహం. దీనికి కూడా ఒక పెద్ద విషం ఉంది. దానికి దీనికి తేడా ఉంది. అది కేవలం విషం దేహాన్ని మాత్రమే ప్రమాదం కలిగిస్తుంది, ప్రాణం ఉన్న వస్తువుకి మాత్రమే అది ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ఇది రకరకాల విషయాలని కక్కుతూ ఉంటుంది, విషయాలను అనుభవించాలని కోరుతూ ఉంటుంది. ఇది నిత్యమైనటువంటి ఆత్మకే ఉపద్రవం కలిగించే ప్రయత్నం చేస్తుంది. అది మనకి బయటి విషయాలు ఏంటంటే దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది, ఆ పాముకుండే విషం. కానీ ఈ శరీరంలో ఉండేటువంటి విషయములు ఉన్నాయే, ఇవి మనకి నిత్యుడైనటువంటి అతి గొప్పవాడైన పరమాత్మని కూడా జ్ఞాపకం లేకుండా చేసేసి, లోపల ఆత్మని మనం దర్శించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి మరపకొచ్చేటట్టు చేసేసి తన ఎందే మగ్నమైపోయేటట్టు చేసుకుంటుంది. కనుక ఆ పాము కంటే ఈ పాము చాలా ప్రమాదకరమైనది, మొత్తానికి 2 పాములే అని అంటారన్నమాట. అయ్యో ఇప్పుడు మీకు పాము కరిచింది కానీ ప్రమాదం అంటారు, పాపం చుట్టూ చేరిన భక్తులంతా. దానికి వారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. ఇక్కడున్నా ఎక్కడున్నా భగవత్ సేవే కదా మనం చేయాల్సింది, భగవంతుడు ఏర్పరిచిన వస్తువులతోటే కదా మనం ఉండాల్సింది. ఒకవేళ ఆ బయట పాము యొక్క శక్తి పెరిగింది అని అనుకోండి, అది బాగా గట్టిగా కరిచింది అనుకోండి, దానికుండే విషయమే కనుక శక్తివంత, దీని విషయాల కంటే అది శక్తి కలిగింది అయితే ఏం పర్వాలే, నేను ఇందులోంచి బయటికి పెడతా, విరజానది స్నానం చేస్తా, పరమపదనాథుడి యొక్క సేవ చేసుకుంటా. ఒకవేళ ఈ పామే కనుక బలమైందైతే ఆ పాము కరిచినటువంటి విషం దీని మీద ఏం ప్రభావం చూపించదు, దాని విషయం దీనికి ఎక్కదు. అప్పుడైనా నేను చేసే పని ఏమిటి తెలుసు, ఇక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం ఆడతా, శ్రీ వెంకటాచలపతి సేవ చేసుకుంటాను. మొత్తానికి భగవత్ సేవ ఎక్కడున్నా నాకు తప్పదు. ఇక్కడుంటే వెంకటాచలపతి సేవ, అక్కడికి వెడితే పరమపదనాథుడి సేవ,
ఇక్కడుంటే ఈ దేహంతో చేస్తా, అక్కడుంటే విరజాస్నానం తర్వాత ఏర్పడ్డ అమానవ దేహంతో నేను చేస్తా. మొత్తానికి అది ఇది రెండు కూడా పావులే కనుక అదొక విషం ఇదొక విషయం రెండు కలిగి ఉన్నాయి కనుక ఏది శక్తి కలిగిందైతే అదే ప్రభావం చూపిస్తుంది. నేను మాత్రం భగవత్ సేవను వదిలిపెట్టేది లేదు, ఎప్పుడు కూడాను దీని రక్షణ కోసం ప్రయత్నం చేసేది అంతకంటే లేదు, ఆ పావును శిక్షించడం కోసం ప్రయత్నం చేసేది లేదు అంటాడు. అది భగవంతుడు ఏర్పరిచింది, ఇది భగవంతుడు ఏర్పరిచిందే కనుక ఆ భగవంతుడు దీనికి ఈ రకమైనటువంటి ఒక శిక్షణ ఎందుకోసం ఇచ్చాడో మనకి తెలియదు, అంచేత దాన్ని అనుభవించవలసిందే అని అంటారు వారు అనంతాళ్వాన్ అనేటువంటి మహానుభావులు అన్నమాట. ద్వంద్వాతీతుడు కావాలి. ఎప్పుడు ఏర్పడుతుంది ద్వంద్వములని అతిక్రమించడం అనేటటువంటిది? ఎదురుచ్ఛాలాభ సంతుష్ట, ఏది లభించినప్పటికీ కూడా తన మంచికే భగవంతుడు ఇచ్చాడు, అది ఎలా వచ్చినప్పటికీ కూడా అనే విశ్వాసం వీళ్ళు ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ద్వంద్వాతీతుడు కాగలుగుతాడు. అంటే సుఖ దుఃఖాలను పెద్ద వీడు పట్టించుకోని స్థితికి చేరగలుగుతాడనమాట. ఆ స్థితి ఏర్పడ్డ తర్వాత ఏర్పడేది విమత్సరః. మాత్సర్యం అంటే పరుల యొక్క గొప్పతనాన్ని చూసి సహించలేనటువంటి స్థితి. వాడికి ఎందుకు దొరికింది అది అలాగా, ఎందుకు ఉండాలి వాడికి అది అలాగా, నాకెందుకు ఉండకూడదు అని కాదు, వాడికి ఎందుకు ఉండాలి అది అనేటువంటి స్థితి మఠవాడి మనసులో ఏర్పడదు. దీనికి మాత్సర్యం అని పేరు. ఎప్పుడైతే వీడు ద్వంద్వాన్ని సహించగలుగుతాడో దానివల్ల వీడికి ఏ ఇతరుడి యొక్క గొప్పతనం చూసినప్పటికీ కూడా అది కూడా నా భగవంతుడు అందించినదే కనుక, అది కూడా నా భగవంతుడి యొక్క విభూతిలో ఒక వస్తువే కనుక అంటూ దాని యందు వీడికి ఏ రకమైనటువంటి ఆ మాత్సర్యము ఏర్పడదు. అంటే ఇక్కడ మనం ద్వేషం అని చెప్పుకోవచ్చు. వీడిలో ఎవరిని చూసినప్పటికీ కూడా ద్వేషం ఏర్పడదు. దుర్యోధనుడికి ఈ మాత్సర్యం చాలా ఎక్కువ. దాంతో ఉన్నదాని ఎందుకు అతనికి తృప్తి, అతని నిజానికి లేకపోయింది ఏముంది కనుక అన్నీ ఉన్నాయి అతనికి. అద్భుతమైన రాజ్యం, తన రాజ్యం వచ్చింది, పాండవుల రాజ్యం తనకే వచ్చింది, అందరూ తన చేతుల్లో ఉన్నారు, వాళ్ళకే పాపం తిండి తిప్పలు లేకుండా అడవులు పడి తిరుగుతున్నారు, అయినా తను సుఖించలేకపోయాడు. కారణమేమి? లోపల మాత్సర్యం. పాండవులకి ఎందుకు పేరుండాలి, పాండవులకి ఎందుకు సుఖం ఉండాలి, అది లేకుండా ఏమైనా సరే చేయాలి అనేటటువంటి ద్వేషం ఏర్పడడం చేత తనకి ఏది దొరికినా ఏది కనిపించినప్పుడు దుఃఖం ఇస్తున్నట్టే అనిపించేది తప్ప సుఖాన్ని ఇస్తున్నట్టు రాజ్యం అతనికి సుఖాన్ని ఇవ్వలేదు, ఇతరమైనటువంటి రకరకాల వస్తువుల లాభము విషయాలు అతనికి సుఖాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో అతనికి సంతృప్తి లేకుండా పోయింది. సంతృప్తి లేకపోవడంతో పాటు ఎక్కడెక్కడ ఏదేది బలవంతమైన ఏదేది అందమైన వస్తుందో తనకే కావాలి పరిగ్రహం ప్రారంభమైంది. దానితోటి ఆయా వస్తువుల యందలి మనస్సు పరిగెట్టడం, చిత్త వృత్తి దాని యందు బాగా చంచలమైపోయింది, కోరికలు పెరిగిపోయాయి. ఇది క్రమం. కోరికలు తగ్గితే మనోనిగ్రహం ఏర్పడితే తద్వారా లభించేటువంటి వస్తువుని పరిగ్రహం తగ్గితే వీడు ఏం చేసినా ప్రమాదం లేదు. అప్పుడు లభించేటువంటివన్నీ కూడా వీడు భగవంతుడు ఇచ్చినవని భావించగలుగుతాడు. దానివల్ల వీడికి సుఖదుఖాలు వీడిని ఏ రకంగానూ కూడా దుఃఖ పెట్టవు. అప్పుడు వీడిలో మాత్సర్యం అంటే ద్వేషం క్రమంగా తగ్గుతుంది. అన్ని వస్తువులను వీడు ప్రేమించగలుగుతాడు. ఏది వీడికి ప్రపంచంలో ద్వేషించదగింది ఉండనే ఉండదు. అప్పుడు ఏమవుతుంది వీడిలో అంటే సమహ సిద్ధౌ అసిద్ధౌ చ. వీడు పనులు చేస్తూనే ఉంటాడు, శరీరంతో పనులు సాగకుండా ఆగదు. ఎప్పుడు దేహం అంటూ ఉంటే పనులు చేస్తూ ఉండాల్సిందే కనుక కృత్వాపి న నిబధ్యతే. వీడు పని చేసినప్పటికీ కూడా ఆ పని వల్ల ఏర్పడేటటువంటి సుకృత దుష్కృతాలు వీడిని బంధించవు, వాటితో వీడికి ఏం సంబంధం ఉండదన్నమాట. అయితే అన్నీ వీడికి విజయాన్ని చేకూర్చి పెడతాయా? పెట్టకపోవచ్చు. పోనీ అన్ని అపజయం కలిగిస్తాయా? కలిగించకను పోవచ్చు. ఒక్కొక్కటి సిద్ధించవచ్చు, ఒకటి సిద్ధించకపోవచ్చు. సిద్ధించినా సిద్ధించకపోయినా వీడు మాత్రం తన యొక్క ఉండేటువంటి స్థితిలోంచి వీడు చెదరడు. ఇవన్నీ కూడా సాధకుడికి చెకింగ్ స్పాట్స్ అన్నమాట. తన్ని తాను చెక్ చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ప్రామాణికమైనటువంటి పాయింట్స్ని స్వామి ఏర్పాటు చేసి మనకిచ్చాడు. దాంట్లో వీడు ఆలోచించుకుంటాడు, నాకు ఇలా ఎవరినైనా చూస్తే నాకు ద్వేషం కలుగుతోందా, వాడికి ఉండే సంపదను చూస్తే నాకు కూడా మనసులో కష్టం కలుగుతోందా, వాడికి ఎందుకు ఉండాలి ఇవన్నీ అనిపిస్తోందా, అయ్యో నాకు లేవే అని అనిపిస్తోందా, ఆలోచించాలి. ఇదే నాకు సుఖం, ఇదే నాకు దుఃఖం అని దేనిందేని అనిపిస్తోందా, అయ్యో ఎందుకు నాకు ఇలాగ వీడు చేశాడని ఎవరినైనా చూసి నాకు కష్టం కలుగుతోందా, లేదా నా కర్మ ఎందుకు ఇలా నన్ను చేసింది అని నాకు దేని ఎందైనా చూసి దుఃఖం కలుగుతోందా, ప్రతిదీ భగవంతుడు అనిపించింది అనుగ్రహించింది అనే భావం నాలో కలుగుతోందా లేదా, అది ఆయా సన్నివేశాలను బట్టి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాగే తనకి ఏ వస్తువు మంచి చూసినా నేనే పొందేయాలి అని అనిపిస్తోందా, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. మనస్సు దేని చూసినా ఇది నాకు పొందాలి అని దాని ఎందుకు పరుగులు పెడుతోందా ఆలోచించాలి. చేయవలసిన పని మాత్రం తాను ఇప్పుడు మానడు.
ఒక వైద్యుడు ఒక పేషెంట్ చాలా క్రిటికల్గా ఉండేటటువంటి స్థితిలో తన దగ్గరికి వచ్చినప్పుడు తను వైద్యుడిగా అతనికి ఆరోగ్యాన్ని కలిగించే ప్రయత్నం చేయడం తన విధి కనుక, ఏమోనండి అసలు వీడికి ఏమవుతుందో, ఎందుకు అనవసరంగా వీడిని మా హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం, తర్వాత ఏదో అయిపోయింది అనుకోవడం కనుక మేము జాయిన్ చేసుకోవడం తీసుకువెళ్ళిపోండి అంటుంటారు కొందరు బుద్ధిమంతులైనటువంటి డాక్టర్స్. కానీ తన వృత్తి యందు విశ్వాసం కలిగినటువంటి ఒక వైద్య రత్నం ఉంటాడే, ఆయన మాత్రం చేయవలసిన ప్రయత్నం ఏదో నేను చేసి తీరుతా, ఏం జరిగినప్పటికీ కూడా తర్వాత నాకు ఏం సంబంధం ఉండదు, నాకేం దానివల్ల ప్రమేయం లేదు. అయితే నేను చేసే పనిలో మాత్రం ఏదో చేయాలి కనుక అంటూ ఫీజు కోసం చేయడమో, లేకపోతే వాడేదో చేస్తాడని చేయడం కాక సిన్సియర్గా తన బాధ్యత నెరవేర్చడం కోసం తను ఆ పేషెంట్ మీద ట్రీట్ చేస్తాడు. అలాంటి సిన్సియరిటీ వాళ్ళలో ఉన్నప్పుడు భగవద్ అనుగ్రహం చేత ఆ పేషెంట్ బ్రతికితే బతకచ్చు. ఒకవేళ ఏదైనా వాడి యొక్క కర్మ మూడి భగవద్ అనుగ్రహం వాడి యందు అంతవరకే ప్రసరించి వాడికి దేహయాత్ర చెల్లిపోయినప్పటికీ కూడా వైద్యుడు తను చేయవలసిన పనిలో తనేం లోపం చేయలేదు, తనేం దాపరికం లేదు కనుక తనేం బెంగపడ్డు. ఆ పేషెంట్ ఆరోగ్యవంతుడైనప్పుడు అవతల వాడిచి పొగిడినా ఇదంతా కూడా భగవంతుడు చేసింది అని అంటాడు. ఒకవేళ అతనికి ఏదైనా కష్టం కలిగినప్పటికీ ఆ పేషెంట్కి ఏదో ఒకవేళ ఇబ్బంది ఏర్పడ్డప్పటికీ కూడా భగవంతుడు అనుగ్రహం, నేను చేయవలసింది నేను చేశాను, మంచి కలిగినందువల్ల వచ్చే గౌరవాన్ని తను ఏదో అపహరించాలి అనే ప్రయత్నం చేయడు, దానివల్ల తనకేదో సక్రమంగా సాగకపోతే ఒక అవమానంగా ఇది ఉంటుంది అని తను భావించడు. రెంటిని కూడా సమానంగా స్వీకరించగలిగేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే మానవమానాలు కానీ గౌరవ అగౌరవాలు కానీ తను పెద్ద పట్టించుకోడు అన్నమాట. బాధ్యత కనుక చేస్తాడు, ఫలితం కోరకుండా తను చేస్తాడు. ఇది మనకి అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ధర్మరాజుని పిలిచారు, జూదం ఆడమన్నారు. రాచరికపు బాధ్యతలు అది కూడా ఒక ఎవరైనా పిలిచి ఆడాలి అని అన్నప్పుడు ఆడడం తన విధి కనుక, అది కూడా రాజ్యాన్ని పరిపాలించడం ఎట్లా ధర్మమో అది కూడా తన ధర్మం కనుక ఆడతాను అన్నాడు. వెళ్ళాడు, ఆడాడు, సిన్సియర్గా ఆడాడు, తన ప్రయత్నం లోపం లేకుండా చేశాడు. దానివల్ల నష్టం కలిగిందా అని అయ్యో నేను ఎందుకు ఆడాల్సి వచ్చింది, ఆడకుండా ఉంటే బాగుండే తను ఎప్పుడు అనుకోలేదు. తను ఆడాడు, తను పోయింది, ఇది కూడా భగవద్ అనుగ్రహమే అని అనుకున్నాడు. వాళ్ళ వల్ల తనకి పోయిందని ఎప్పుడు వాళ్ళ మీద వేలెత్తి చూపించి వాళ్ళు నిందించడం ఏ సందర్భంలోనూ కూడా మనకి మన ధర్మరాజు చేసినట్టుగా మనకి భారతంలో కనిపించదు. మిగతా వాళ్ళంతా అనుకున్నారు ఎందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈయన ఆడాల్సి వచ్చింది అని ఆయన మీద నిందారోపణ చేశారు. కానీ ధర్మరాజు మాత్రం తన విధి అని అనుకున్నాడు. ఇట్లా గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా, మానం ఏర్పడ్డా అవమానం ఏర్పడ్డా సమహ సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే కనుక అతనికి ఏం పెద్దది బెంగ పెట్టలేదు. అతను తర్వాత రాజ్యం వచ్చింది, పెద్ద ఎగిరి గంతు వేయలేదు. యుద్ధం వచ్చింది, అయ్యో అని అర్జునుడు లేక తను దిగులు చెందలేదన్నమాట. ఇది నిజమైనటువంటి సాధకుడి యొక్క స్థితి అన్నమాట. నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వాడి యొక్క స్థితి ఆ రకంగా ఉంటుంది సుమా అంటూ సాధన చేసేటువంటి విధానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి, తద్వారా ఏ జ్ఞానాన్ని తను పొందడానికి కర్మ సహకరిస్తుందో ఆ విధానాన్ని ఉపదేశం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.